ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 31వ బ్యాచ్ 15వ రోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం మాస్టర్స్. అందరూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ముందుగా అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళు వేసుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే మాస్టర్స్. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. సహజంగా సరళంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనించండి మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అన్న ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్.
ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసుకుని 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రమణ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈ రోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి చంద్రకళ మేడం గారు చెన్నై నుంచి మనకు జూమ్ సెషన్ కి రావడమైనది. మేడం 21 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అలాగే మేడం వారి ఇంటి పైన కూడా ఉచితంగా అందరి కోసం పిరమిడ్ నిర్మించడం అయినది. అలాగే ఎన్నో వర్క్షాప్లు, జూమ్ క్లాసెస్ అన్ని చేస్తూ ఎంతో ముందుకు వెళ్తున్నారు మేడం గారు. అలాంటి మేడం ద్వారా ఈరోజు మనం కర్మ సిద్ధాంతం అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి.
వెల్కమ్ టు ద సెషన్ మేడం. నమస్తే. నమస్తే అండి. సో నేను ప్రశాంతి మేడం రావాల్సింది. సో ఆవిడ బయట ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా శతకోటి ఆత్మ నమస్కారాలు. మనం ఇవాళ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ అందరికీ ఈ విషయాలు తెలిసినవే, కాకపోతే మనము మళ్ళీ మళ్ళీ మననం అది చేసుకుంటూనే ఉండాలి. అందువల్ల మనం ఇది చెప్పుకుంటాము. ఎవరికి వీడియోలో ఆన్ చేసుకొని అవడానికి వీలుందో వీడియోలో రండి. సో థ్యాంక్ యూ నీలకంఠ గారు, సుమలత గారు, అందరికీ థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. శ్రీపతి మేడం గారు థ్యాంక్ యూ. సో మనం ఇవాళ ఎలా చెప్పుకుంటామంటే జస్ట్ ఒక రివిజన్ లాగా, అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కాబట్టి ఎక్కువ నేను డీప్ గా వెళ్ళకుండా హైలైటింగ్ పాయింట్స్ రివిజన్ లాగా మనము చూద్దాం. సో ఇక్కడ మనము కర్మ సిద్ధాంతం అంటే నాకు మటుకు అందరికి ఎలా అంటే ఈ సిద్ధాంతం ద్వారానే మనకి ఈ ఒక జన్మ అనేది మనకు లభిస్తుంది. మనము మన ఈ భూమిని కర్మ భూమి అంటాం కదా. సో కర్మ భూమి ఎందుకు అంటాము? ఆ కర్మలు తీర్చుకోవడానికి ఇక్కడ పుడతాం, కర్మలు తీర్చుకోవడానికి పుడతాం కాబట్టి ఇది కర్మభూమి. ఏ ఒక్క వ్యక్తి అయినా, ఆడైనా మగైనా ఎవరైనా కూడా ఈ భూమిలో మనకు కర్మ తీరిపోయిందంటే ఇంకా నెక్స్ట్ క్షణం ఇక్కడ మనకి ప్లేస్ లేదు. ఎందుకంటే ఇది కర్మభూమి. మీ కర్మలు తీర్చుకోవడానికి, మీరు ఎదగడానికి. కర్మ సిద్ధాంతం అన్నది అంటే ఏంటంటే ఎవల్యూషన్ థియరీ, ఎదుగుదల సిద్ధాంతం. మీ ఆత్మ ఎదుగుదలకి ఈ సిద్ధాంతమే మూలం. మన జీవితానికి మూలం కూడా ఇదే, మన ఎదుగుదలకి మూలం కూడా ఇదే, ఈ భూలోకంలో పుట్టుకకి మూలం కూడా ఇదే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే జీవితం అన్నది ఎంతో సులభంగా గడుస్తుంది. ప్రతిరోజు మనకు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? భగవద్గీత చదవాలి, సుప్రభాతం వినాలి, దేవుడికి పూజలు చేయాలి, ఇవన్నీ చెప్తారు. నన్ను అడిగితే ప్రతిరోజు మీరు కర్మ సిద్ధాంతాన్ని చదవండి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కోట్స్ లాగా రాసేసుకోండి. కర్మ అంటే శిక్ష కాదు శిక్షణ, ఇది ఫస్ట్ కోట్. శిక్ష కాదు శిక్షణ. కర్మ అంటే శిక్ష కాదు శిక్షణ. మనం ప్రతి ఒక్కరూ అంతా నా ప్రారంధం, అంతా నా కర్మ అనుకుంటాం. అంటే కర్మని శిక్షలాగా భావిస్తే మీకేం అర్థం కాదు. ఎప్పుడైతే కర్మని శిక్షణ లాగా భావిస్తారో, అంటే మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది, మీరు ట్రైనింగ్ గా మీరు దాన్ని భావిస్తారో అప్పుడు మీకు అంతా అర్థమైపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కష్టం మనకు వచ్చింది. ఆ కష్టం మనకు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మీరు శిక్షగా భావిస్తే అది పెద్ద కొండలాగా కనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే ఆ కష్టాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారో, ఓకే ఈ కష్టం నాకెందుకు వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఫ్యామిలీలో 4, 6 మందో 10 మందో ఇద్దరో ఎంతో మంది ఉంటాం, కానీ ప్రతి ఒక్కరికి ఒకే కష్టం రాదు. ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది. అంటే ఎందుకు వేరుగా ఉంటుంది? అది నీ కర్మ, అది మన కర్మ కాబట్టి మనకు వేరుగా ఉంటుంది. మనకొచ్చే బాధలు మనకే.
అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా వాళ్ళకి అది తెలవదు. ఇది ఇక్కడ ఈ విషయంలో కర్మ అన్నది శిక్ష కాదు, అది ఒక శిక్షణగా మనం భావిస్తే ముందు యాక్సెప్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకుంటాం, ఓకే ఇది నా కోసం వచ్చింది, నాకు పాఠాలు నేర్పించడానికి వచ్చింది అని అర్థం చేసుకొని దాన్ని ఒప్పుకున్నప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది, దాని ఒక తీవ్రత తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో మీ కర్మని 50% మీకు తగ్గిపోతుంది. చాలా మంది ఎస్కేప్ చేస్తారు. అరే ఇంటికి వెళ్తే నా నా పెళ్ళం నన్ను ఏడిపిస్తుంది, పిల్లలు నన్ను ఏడిపిస్తారు, నేను వాళ్ళు నిద్రపోయాక వెళ్తా, అప్పుడు హాయిగా ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ కష్టాన్ని నువ్వు ఫేస్ చేయాల్సిందే కదా. ఎన్ని రోజులు నువ్వు ఇంటికి వెళ్లకుండా వాళ్ళు నిద్రపోయేదాకా స్కిప్ చేసి వెళ్తావు? ఒక రోజు ఫేస్ చేయాల్సిందే. ఆ ఫేస్ చేయడం అనేది ఈ రోజే అవ్వాలి, ఇప్పుడే అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఫేస్ చేస్తారో అది ఆ రోజే ఫేస్ చేసి తీరిపోయింది అనుకోండి, ఇంకా కష్టం లేదు కదా. మీరు ఎప్పుడు ఎస్కేప్ చేయాలనుకుంటారో అది తిరిగి 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 మిమ్మల్ని కొడుతూనే ఉంటుంది, అంటే మల్టిపుల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకా కర్మ సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, ఒక అప్పు మీరు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి, అది వెంటనే ఇచ్చేస్తే దానికి వడ్డీ లేదు. 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వకుండా ఉంటే అంత వడ్డీ కట్టాలి. సంవత్సరానికి ఒక వడ్డీ, 2వ సంవత్సరానికి ఇంకా పెరుగుతుంది, 3వ సంవత్సరానికి ఇంకా పెరుగుతుంది. అలా మన మన కర్మలు అన్నవి మన అప్పులు మీరు ఎంత త్వరగా తీర్చేసుకుంటారో అంత వడ్డీ తగ్గుతుంది, అంటే అంత తీవ్రత తగ్గుతుంది, అంత కష్టం తగ్గుతుంది, అంత సఫరింగ్ తగ్గుతుంది. సో ఏదొచ్చినా ఫేస్ చేయండి. దాన్ని ఫస్ట్ ఒప్పుకున్నారంటేనే మీకు స్ట్రెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఒప్పుకుంటారో స్ట్రెస్ ఉండదు, అప్పుడు ఆలోచించండి, నేనేం చేయాలి దీనికి, నేను ఎలా దీంట్లో నుంచి బయటపడాలి, ఎలా దీన్ని సాల్వ్ చేయాలి, ఇవంతా అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకా అర్థం కాలేదా, హాయిగా మనకు ధ్యానం అనే ఒక అద్భుతమైన ఒక విషయాన్ని మనకు పత్రిజీ ఇచ్చారు. ఈ ధ్యానంలో కళ్ళు మూసుకొని నాకు ఇలాంటి కష్టం వచ్చింది, నేనేం చేయాలి, నేను ఎలా ఇందులో నుంచి బయట రావాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా మన అంతరాత్మ నుండి మనకు మెసేజ్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఏం కష్టాలు వచ్చినా, అటువంటి కష్టాలు వచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేశారనుకోండి, మీ కష్టం కాస్త తీరిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు చెప్పిన మాట వినలేదు అనుకోండి, మనకి చాలా ఇబ్బంది ఇస్తున్నారు, మన మాట వినలేదు అనుకున్నప్పుడు మనం మన పిల్లల్ని మార్చాలని మనం ట్రై చేస్తాం. మనము అలాంటి సిచ్యుయేషన్ లో ఉండే ఇంకొక పేరెంట్ కి, ఆ పిల్లలకి మీరు హెల్ప్ చేస్తారనుకోండి, ఇక్కడ మీ పిల్లలు మారిపోతారు. సేమ్ టు సేమ్. ఇప్పుడు వచ్చి మనకి ఏదో హెల్త్ ఇష్యూ అనుకోండి, ఒక కడుపు నొప్పో ఒక ఏదో ఇష్యూ అనుకోండి, అలాంటి ఇష్యూ ఉండే వాళ్ళకి మీరేదో డాక్టర్ చెకప్ కి పిలుచుకోకపోవడమో, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడమో చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ ఒక హెల్ప్ వల్ల మీకు తగ్గిపోతుంది అన్నమాట. ఇలాంటి హెల్ప్ మనం చేయొచ్చు, అప్పుడు కర్మ తీవ్రత తగ్గుతుంది. అండ్ మనం సేవ చేయడంతో మన కర్మలు, సేవ అన్నది హైయెస్ట్ వే ఆఫ్ డిజాల్వింగ్ అన్నమాట, డిజాల్వింగ్ కర్మ. మన కర్మ కరగడానికి సేవ అనేది హైయెస్ట్, చాలా చాలా గొప్ప ఒక విషయం. సో మీరు ఎప్పుడు సేవలో వచ్చారంటే సత్యకర్మలు అంటే ఏ ఒక్క ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏ ఒక్క ఫలితం ఆశించకుండా మీరు ఒక విషయాన్ని చేస్తారో అప్పుడు మీ యొక్క కర్మలు అందులో కరిగిపోతాయి అన్నమాట. ఇందులో వచ్చి నేను ఇప్పుడు చెప్పాను, కడుపు నొప్పి ఉండే వాళ్ళకి హెల్ప్ చేయండి, అది కూడా అక్కర్లేదు. ఇక్కడ ఆ సేవలు చేసినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు ఒక సేవ చేయండి, మీ కర్మలు ఎలా కరిగిపోతుందో అది చెప్తారు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన. జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు సేవ చేయడం, మంచి చేయడం, సత్యకర్మలో జీవించడం, ఇవంతా జ్ఞానమే. మీకు కర్మ వచ్చిందంటే ఓ ఏడ్చుకుంటా మనం ఫీల్ అవుతా కూర్చోకుండా, ఓకే వచ్చింది, ఇందులో నుంచి బయట రావాలి,
ఎలా రావాలి, దానికి మార్గాలు ఆలోచించడం, ఇవంతా జ్ఞానం అనబడుతుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ధ్యాన శక్తి వల్లే. మీరు పుస్తకాలు చదవడం వల్ల, ఎవరైనా చెప్పడం వల్ల జ్ఞానం రావచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ధ్యాన శక్తి ఉండాల్సిందే. మీకు ధ్యాన శక్తి, చాలా మందికి తప్పు లేదో తెలుసు, ఒప్పు లేదో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదు అన్ని తెలుసు, కానీ ఉంటారా అండి? ఎవరికి వీలు కాదు. కోపం పడకూడదు, ఇంట్లో ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలా, ఎవరి ఎమోషన్స్ ని ట్రిగర్ చేయకూడదు, ఇవన్నీ తెలుసు, కానీ అలా ఉండలేకపోతారు. మంచి తెలిసినా మంచి చేయలేకపోతారు. ఎందుకంటే శరీరం, మనస్సు, ఆత్మ అలైన్మెంట్ లో లేదు. అలైన్మెంట్ అంటే ఒక్క స్థితిలో లేదు, అది ఎక్కువ తక్కువలో ఉంది. ఇప్పుడు ఎలాగంటే శరీరం, మనస్సు, ఆత్మ ఒక్క నేర్ గీతలో ఉండాలి. శరీరం అంటే ఇక్కడ ఉంది, ఆత్మ ఇక్కడ పోయింది, మళ్ళా మనసు ఇక్కడ, ఇలా వేరుగా ఉన్నప్పుడు మీకు అన్ని బోధపడదు అనమాట. సో ఈ స్ట్రెయిట్ గా రావాల, అన్ని మూడు, శరీరం, మనసు, ఆత్మ మూడు ఒక అలైన్మెంట్ లో ఉండాలి, ఒక మ్యాచ్ లో ఉండాలి అంటే కేవలం ధ్యానమే మార్గం. మీ ధ్యానం చేస్తేనే అన్ని ఏకమవుతాయి. అలా ఏకమైనప్పుడే మీరు విశ్వశక్తిని ఎక్కువ తీసుకోగలుగుతారు. ఎంత ఎక్కువ తీసుకుంటారో ఆ శక్తి మన లోపల నిల్వ ఉంటుంది. ఇలా మనకు కర్మలు ఫేస్ చేసుకున్నప్పుడు, మన జీవితంలో మనం పనులు చేసుకున్నప్పుడు, ఏం చేసుకున్నా కూడా ఈ శక్తి అందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పాను నేను, మంచి ఉంది, చెడ్డు ఉంది, అన్ని మనకు తెలుసు, కానీ అది ఫాలో అవ్వలేకపోతామని. ఈ శక్తి మనలో ఎప్పుడైతే నిలవ ఉంటుందో, ఈ ధ్యాన శక్తి ఎప్పుడైతే నిలవ చేసుకుంటామో, మీరు ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ఎవరితో ఆర్గ్యూ చేయకూడదు, దీని గురించి ఎవరితో నేను ఇది చేయకూడదు, నాది నేనే చూసుకుంటాను అని అనుకుంటాం. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అయ్యో నాకు ఇలా అయిపోయింది, నాకు ఇట్లుంది, నన్ను డిస్టర్బ్ చేయకుండా, నన్ను ఇది చేయకుండా అందరికీ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసింది ఒకటి, కానీ చేసేది ఒకటి. ఎప్పుడైతే ధ్యాన శక్తి నిలవ ఉందో, మీరేం డిసైడ్ చేస్తారో అది పరిపూర్ణంగా మీరు ఫాలో అవ్వగలుగుతారు. ఇందుకు మూలం ధ్యానం అన్నమాట. సో మనం జీవితంలో ఏ విషయాలు ఫాలో అవ్వాలన్నా ధ్యాన శక్తి అవసరం. ఏ విషయాల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలన్నా ధ్యాన శక్తి అవసరం. మన కర్మలు కరిగించుకోవాలన్నా ధ్యాన శక్తి అవసరం. మనం ఒక మాస్టర్ అవ్వాలన్నా ధ్యాన శక్తి అవసరం. మీరు ఒక పరిపూర్ణమైన ఒక మంచి మనిషిగా జీవించాలన్నా ధ్యాన శక్తి అవసరం. ఈ ధ్యాన శక్తి లేనిదే మీకు అన్ని తెలిసినా కూడా దాన్ని ఫాలో అవ్వలేకపోతారు, సతమతం అయిపోతారు అనమాట. నాకు ఇది తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్ లో చేయలేకపోయాను అని చెప్తూ ఉంటారు. అక్కడ ఏం లోపం అంటే మీలో శక్తి లోపం అన్నమాట. సో ఇది, సో ధ్యానం, కర్మ అంటే మనకి శిక్ష కాదు, శిక్షణ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, కర్మని ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు నా యొక్క నీడ నాలాగుంటుందా, మీలాగుంటుందా అండి? ఎవరిలాగుంటుంది? నా ఒక నీడ నాలాగే ఉంటుంది, మీ నీడ మీలాగే ఉంటుంది. ఒకరి నీడని ఎవరైనా మార్చగలుగుతారా? ఎవ్వరు మార్చలేరు. అలాగే మీరు చేసే మంచికి మీకు మంచి తిరిగి వస్తుంది, మీరు చేసే చెడుకి మీకు చెడు వస్తుంది, మీరు చేసే అనవసరమైన పనులకి అనవసరమైనదే మీకు రిటర్న్ వస్తుంది. ఇది మన నీడని ఎలా మనం మార్చలేమో, అలాగే మీరు చేసే కర్మ ఫలితాలే మీకు వస్తాయి. ఇందులో కూడా ఏ డౌట్ లేదనమాట. మనం చెప్తాము, ఇప్పుడు నాకు ఒక రోగం వచ్చింది, నేను అందరికీ మంచే చేస్తాను, నేను అందరికీ మంచే తలుస్తాను, కానీ నాకు ఇలాంటి రోగం నాకు భగవంతుడు ఇచ్చేసాడు. అప్పుడు ఏం చేస్తాం? భగవంతుడి మీద మనం షిఫ్ట్ చేస్తాం అన్నమాట. మనం బ్లేమింగ్ చేసేది, ఆ భగవంతుడిని మనము తప్పు చెప్పుకుంటాం అన్నమాట. అలా జరిగిన దానికి కారణం మనమే. ఎలా మన నీడని మార్చలేదో, మనకొచ్చే ప్రతి ఒక్క కష్టం కానివ్వండి, రోగం కానివ్వండి, ప్రతి ఒక్క సిచ్యుయేషన్ కానివ్వండి, ఏది కూడా మనమే మన వల్లే మనకు వచ్చింది. కాకపోతే మనకు అది తెలియదు.
ఎందుకు తెలవదు అంటే అది పూర్వజన్మది కాబట్టి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం ఎన్నో ముందు జన్మల్లో ఎన్నో చేసుంటాం. ఈ జన్మకు వచ్చేసరికి అవన్నీ గుర్తుంటది. మీకు ఇప్పుడు వచ్చే దీర్ఘకాల రోగాలు గాని, చిన్న చిన్న రోగాలు గాని, ఎటువంటి రోగాలు కానీ కారణం మీ పూర్వజన్మ పాపాలే. మీ పూర్వజన్మ పాపాలకే రోగాలు, పాపాలే రోగాలు, పుణ్యాలే భోగాలు. మనం మనం వచ్చి రోగాలు వచ్చినప్పుడు మాత్రం నాకు నాకు ఇలా జరిగింది అనుకుంటాం. కానీ అందరికీ ఎన్నో భోగాలు వస్తాయి. కానీ ఎంత భోగాలు వచ్చినా ఇది నాకెందుకు వచ్చింది, నేనేం చేశాను అని ఒక్కరు కూడా అనుకోని చూడం. అస్సలు తలచి చూడము. అదే తప్పు జరిగితే మాత్రం నాకెందుకు వచ్చింది, ఏమైపోయింది, ఇలా అయింది, నేనేం చేయను కదా, నేను మంచిది కదా, అది కదా, ఇది కదా అని అనుకుంటాం. ఎన్నో భోగాలు వస్తాయి. ఆ భోగాలకు కూడా కారణం ఏమంటే మీ పూర్వజన్మలో మీరు ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. ఆ మంచి పనులకి ఈ జన్మలో మీరు భోగాలు అనుభవిస్తారు. ఆ చెడు కర్మలకి ఇప్పుడు పాపమో రోగమో ఇది అనుభవిస్తారు. సో ఇలా మన నీడలాగా మనం చేసే కర్మ మనలో నమోదవుతూ ఉంటుంది. మన నీడ ఎలా మారదో మనం చేసే కర్మలకే మనకి వచ్చే కష్టాలు, మనకొచ్చే దుఃఖాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే మనకొచ్చే భోగాలు, మనకొచ్చే రోగాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకొచ్చేవన్నీ కూడా 100% మనమే కారణం. మనకేదైనా తప్పు జరిగినప్పుడు వైఫ్ నో, హస్బెండ్ నో, పిల్లలనో, అత్తగారు మామగారునో, ఇంకా పక్కింటోళ్ళను వాళ్ళని వేలెత్తి చూపుతాం. మనం వేలెత్తి చూపినప్పుడు చూపించేది 2 వేలు వాళ్ళని, 3 వేలు ఇక్కడ మనల్ని చూపుతుంది సైలెంట్ గా. ఇలా అన్నప్పుడు ఇక్కడ చూస్తే మాక్సిమం చూపించేది మనల్ని. ఈ 3 వేలు మనల్నే చూపిస్తుంది, ఒక్క 2 వేలే వాళ్ళని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనమే చెప్తాం నీ వల్ల అన్నప్పుడు ఇక్కడ 3 వేలు నా వల్ల అని చూపిస్తుంది. అది అర్థం చేసుకోవాలి. మనమే తెలియకుండా సత్యం చెప్తూనే మనం అజ్ఞానంలో ఉంటాం అన్నమాట. సత్యం చెప్తూనే అసత్యం మాట్లాడుతాం. సో ఎప్పుడైతే మీరు మీ కష్టాన్ని ఒప్పుకుంటారో మీకు సత్యం బోధపడుతుంది, ధర్మం తెలుస్తుంది. అందులో సత్యము ధర్మము మీకు అర్థమైనప్పుడు మీరు ఏం చేయాలో, మీరు ఎలా అందులో నుంచి బయట రావాలో ఆ పాఠాలు మీరు త్వరగా నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఒక కష్టంలో నుండే పాఠాలు మీరు నేర్చుకుంటారో ఇంకా ఆ కష్టం తిరిగి రాదు. ఆ పాఠం కంప్లీట్ గా నేర్చేసుకుంటే ఇంకా తిరిగి రాదు. ఇప్పుడు చాలా మటుకు జరిగే విషయాల్లో అందరూ ఏం చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి జగడాలంటే విడిపోవడం, డివోర్స్ తీసుకోవడం, ఇది వచ్చి చాలా కామన్ అయిపోయింది. ఆ డివోర్స్ తీసుకోవడం అన్నది ఏమంటే మీరిద్దరూ ఎన్నో జన్మల నుండి మీకు వచ్చే ఇబ్బందులకి మీరు పోట్లాడుకునేది, మీరు తీర్చుకోవాల్సిందంతా బాకీ ఉంది. ఆ బాకీ ఇప్పుడు తీర్చుకోవాలి. మీరు ఇప్పుడు తీర్చుకోకుండా ఇప్పుడు కూడా నువ్వు నాకొద్దు, నేను నీకొద్దు అని విడిపోతే ఇదే విషయం నెక్స్ట్ జన్మలో వడ్డీతో సహా, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అలాగే వడ్డీతో సహా ఇప్పుడు వచ్చి ఒక 50% పోట్లాడుకున్నారు అనుకోండి, ఇంకో జన్మలో మీరిద్దరే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండారు. నెక్స్ట్ వచ్చి హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్స్ మారచ్చు కానీ సిచ్యుయేషన్ మారదు, ఇంకా వడ్డీతో సహా. ఇప్పుడు 50% బాధపడుతున్నారంటే నెక్స్ట్ జన్మలో 80% బాధపడతారు. అంటే ఇప్పుడు ఇంత బాధపడేది కారణం ఏమంటే మీరు ముందు జన్మలో దాన్ని స్కిప్ చేసి విడిపోయారు. అందుకే ఇప్పుడు మీరు మళ్ళీ అదే ఫేస్ చేస్తున్నారు. ఇంకా కూడా మీరు చూడొచ్చు, డివోర్స్ చేసేసి రెండో పెళ్లి చేసుకుంటారు, రెండో పెళ్లి డైవర్స్ అవుతుంది, ఇంకొక కనెక్షన్ పెట్టుకుంటారు, అది డైవర్స్ లోనే పోతుంది. ఇలా వాళ్ళకి అదే రిపీట్ అవుతుందంటే అందులో పాఠాలు వాళ్ళు నేర్చుకోలేదు. ఒక కష్టం తిరిగి మీకు రిపీట్ అయిందంటే అందులో పాఠాలు మీరు నేర్చుకోలేదు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇంకొక విషయం, చాలా మందికి ఒక భయంతో ఒక కళలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు అదే కళ వస్తుంది.
ప్రతిరోజు అదే కల, అదే భయము, నిద్ర నుండి లేవడము, టెన్షన్ అవ్వడం, చెమటలు కార్చుకోవడం, ఇలా చిన్న పిల్లలకి ఎక్కువ వస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కల వచ్చినప్పుడు ఆ భయానికి లేసేసుకుంటారు. అక్కడ ఏం చేయాలంటే మనము పడుకునేటప్పుడు నేను దీన్ని ఫేస్ చేసి ఈ కళను పూర్తి చేస్తా. ఆ కళను ఏ రోజైతే కంప్లీట్ గా చూసి వాళ్ళు పూర్తి చేస్తారో ఇంకా పక్క రోజు ఆ కళ రాదు. అలాగే మన జీవితంలో కూడా ఏ కష్టమైనా దాంతో పోట్లాడి అంటే స్థిరమైన మనసుతో వాళ్ళు ఒకటంటే మనం 10 అనేది, మనం 10 అంటే వాళ్ళు 20 అనేది, ఇలా మల్టిపుల్ కాకుండా ఆలోచించి స్థిరత్వంతో ఇలా అయిపోయింది, దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం, నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకుంటే అక్కడ నీకు సొల్యూషన్ దొరుకుతుంది. అది అక్కడితో మనం స్టాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముందండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకోవాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు అన్ని ఇచ్చి పుచ్చుకోవాలి, ఇంతే కదా, ఇంతకు మించి ఇంకేం ఉండదు కదా అక్కడ. ఆ మూడు మీరు చేసేసుకుంటే ఇంకా మీకు ఎందుకు ఇబ్బందులు వస్తాయి? రానే రాదు కదా. అడ్జస్ట్మెంట్ కావాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మగ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సో ఇద్దరు జాబ్ చేసినప్పుడు పనులు కూడా షేర్ చేసుకోవాలి. ప్రతిదీ షేర్ చేసుకోవాలి. పని షేర్ చేసుకోవాలి, డబ్బు షేర్ చేసుకోవాలి, సంతోషం షేర్ చేసుకోవాలి, దుఃఖం షేర్ చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అనేటప్పుడు అన్ని షేర్ చేసుకున్నప్పుడే, ఇప్పుడు పిల్లల బాధ్యత షేర్ చేసుకోవాలి. ప్రతిదీ షేర్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు జగడాలు వచ్చేకి ఏ ప్రాబ్లమ్స్ రాదు. ఇప్పుడు ఒకరికి ఏ విషయం అయితే లోపం అవుతుందో ఇంట్లో ఆ విషయాన్ని బయట వెతుక్కుంటారు. ప్రేమ లోపం అంటే ఆ ప్రేమని బయట ఎత్తుక్కుంటారు. ఒక ఫుడ్ లోపం అంటే ఆ ఫుడ్ ని బయట ఎత్తుక్కుంటారు. సో ఏ విషయం మీకు అందలేదో అది బయట వెతుక్కుంటారు. అదే విషయం మీకు ఇంట్లో దొరికిందంటే బయట వెతకరు. సో అది ఇంట్లో దొరకడానికి మీకు ఏం కావాలనేది మీరు కూర్చొని తీరిగ్గా చేస్తే మీకు అయిపోతుంది. సో ఈ విషయాలు అందరికీ తెలిసినవి, జస్ట్ ఒక మనము తిరిగి చెప్పుకుంటా ఉన్నాం అంతే అన్నమాట. సో ఇలా మనం యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మనకు సేత్ బుక్స్ లో ఉండే ఒక గ్రేటెస్ట్ ఇదనమాట. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ యొక్క వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. ఇప్పుడు మనం ఏ విత్తనాన్ని అయితే నాటుతామో అదే అదే ఫలితమే మనకు వస్తుంది. మనం వచ్చి ఒక మామిడి విత్తనం నాటితే అది వృక్షమై మనకి మామిడి పండ్లు ఇస్తుంది. దాంట్లో ఇంక వేరే పండు రావడానికి ఆస్కారం లేదు. ఒక వేప విత్తనం నాటితే ఒక వేప చెట్టే వస్తుంది, అందులో వేరే పండు. ఒక యాపిల్ అంటే ఒక యాపిల్ పండు వచ్చే వృక్షమే దొరుకుతుంది. కానీ టైం డ్యూరేషన్, మనము టైము స్పేస్ అనే ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏ విషయం కూడా వెంటనే ఫలితం దొరకదు. ఇప్పుడు నేను ఒక విత్తనం నాటి ఇప్పుడే నాకు ఫలం కావాలంటే దొరకదు. దానికి ఆ విత్తనం మొలకెత్తాలి, చెట్టు అవ్వాలి, చెట్టు మానవ్వాలి, మాను వృక్షం అవ్వాలి. అది అవ్వడానికి టైం పడుతుంది. అలాగే మనం చేసే ఒక్కొక్క పని కూడా అది పండడానికి టైం పడుతుంది. మనం చెప్తూ ఉంటాం కదా, వీడు పాపం చేస్తున్నాడు రా, వీడికి ఏమో పెద్ద శిక్షే పడపోతుంది, కానీ వాడి పాపం ఎప్పుడు పండుతుందో తెలియదు అని అంటాం. అంటే మన వర్డ్స్ లోనే అవి ఉన్నాయి. అంటే పాపం పండాలి, పాపం పండితేనే దాని ఫలితం. పుణ్యము అంతే, పుణ్యము పండాలి, అప్పుడే దాని ఫలితం. ఇలా ప్రతిదీ ఫలితం అన్నది ఆ టైం పడుతుంది. ఆ టైం దాకా మనం ఓపిక ఉంది. ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, ఇవాళే మనం అన్ని చేసేస్తే అన్ని ఇవాళ సాల్వ్ అయిపోదు. ఇప్పుడు ఆ కష్టం రావటానికి ఎన్ని రోజులు ఆ ఒక సిచ్యువేషన్ ఫామ్ అయి మీకు ఆ ఒక కర్మ ఫామ్ అయింది. సో ఇవాళ మీరు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని మనం ఇంకా కర్మ డిజాల్వింగ్ కి ఏమేం చేయాలి? పాపము, ప్రాయశ్చిత్తం, పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారం. 4 విషయాలు. పాపాన్ని డిజాల్వ్ చేసుకోవాలంటే ఈ 4 విషయాలు. ఫస్ట్ పాపం చేస్తాము, తెలుసో తెలియకో పాపం చేస్తాము. రెండవది ప్రాయశ్చిత్తం.
పాపం చేసిన మీరు దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ప్రాయశ్చిత్తం. అయ్యో నేను తప్పు చేసేసాను ఒప్పుకోవాలి. ఫస్ట్ తప్పు చేసేసానన్నది ఒప్పుకోవడమే ప్రాయశ్చిత్తం. అంటే తరువాత చిత్తంలో అర్థం అవుతుంది. మీ చిత్తంలో తరువాత అర్థం చేసుకుంటారు. పశ్చాత్తాపం పడటం. అయ్యో అయిపోయింది నేను తప్పు చేసేసాను. ప్రాయశ్చిత్తం మళ్ళీ అనుకుంటారు. అయిపోయిన తర్వాత అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు అది అర్థం అవుతుంది. పశ్చాత్తాపడతారు. అయ్యో నేను బాధపడతారు. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. నేను చేసేసాను, తప్పు చేసేసాను, తెలుసో తెలియక తప్పు చేశాను. అంటే తరువాత తప్పించడం. పశ్చాత్తాపం తరువాత తప్పించడం. చేసిన తప్పుని అర్థం చేసుకొని తరువాత తప్పించడం అనేది పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తం అనేది దీనికి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను తప్పు చేసేసాను, నాకు అర్థమైంది. ఈ యొక్క కష్టం నుండి బయటపడాలంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తారు కదా. మీ చిత్తం నుండి, అంటే మీ యొక్క మనసు నుండి మీరు ఆలోచిస్తారు. ఈ రెండు పాపం చేసేసాము. పశ్చాత్తాపం పరిహారం అనేది ఏమంటే సెల్ఫ్ పనిష్మెంట్. నేను చేసిన తప్పుకి పనిష్మెంట్ నేను అనుభవిస్తాను అని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం. యాక్సెప్ట్ చేసి ఫస్ట్ క్షమాపణ చెప్పడం. ఒకరికి మనం తప్పు చేసేసామంటే అది మీ పెళ్ళామే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, మీ హస్బెండే కావచ్చు, మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు, ధైర్యంగా పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పండి. క్షమాపణ అనేది మాక్సిమం మీ యొక్క పాపాన్ని కరిగిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆ ఒక మనిషి ఆ ఆత్మని తలుచుకొని నేను పరిపూర్ణంగా క్షమాపణ కోరుతున్నాను, ఇటువంటి తప్పు ఇంకా జరగదు, నాకు అర్థమైంది అనే క్షమాపణ చెప్పుకోవాలి. పశ్చాత్తాపడి పరిహారం ఏంటి అంటే, పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఏంటంటే క్షమాపణ కోరడం. మీరెప్పుడు క్షమాపణ కోరుతారో, అండ్ ఇప్పుడు క్షమించే వాళ్ళైతే క్షమిస్తారు, వాళ్ళు క్షమించలేదనుకోండి వాళ్ళని మీరే క్షమించాలి. ఏ ఒక దీనికి మీరు స్టోరేజ్ పెట్టుకోకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చే కష్టానికి మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మీకు కళ్ళు తెరిపిస్తున్నారు. ఒక కష్టాన్ని మీకు ఇచ్చినా మీకు అందులో కళ్ళు తెరిపిస్తున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎందుకంటే మన ఆత్మ ఎదగడానికి మంచి విషయాల కన్నా చెడు విషయాలకే మనం మల్టిపుల్ గా ఎదుగుతాం. సో ఇటువంటి నువ్వు చెడు చేసిన వల్లే ఇంత ఒక జ్ఞానాన్ని నేను పొంది నేను ఎదుగుతున్నాననే మనం వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. సో అలా చెప్పుకున్నప్పుడు మీ యొక్క పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తం అయిపోతుంది. పరిహారం అయిపోతుంది. సారీ. సో ఫస్ట్ ఏంటి? పాపం చేస్తాము, తరువాత పశ్చాత్తాపం తాపపడతాం, తరువాత ప్రాయశ్చిత్తం అంటే దానికి ఏం ఆప్షన్స్, మనం ఏం చేస్తే మనం అందులో నుంచి బయట వస్తామని అనుకున్నప్పుడు అక్కడ క్షమాపణ చెప్పడం, థ్యాంక్ యూ చెప్పడం అన్నది జరుగుతుంది. ఇవన్నీ చేసుకున్నప్పుడు పరిహారం అంటే ఏంటి? మీ పాపం డిజాల్వ్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడతో అది ఆ పాపం అన్నది అంతమైపోతుంది. ఇంకా మీకు ఆ ఒక కష్టం ఇంకా జీవితంలో రిపీట్ కాదు. సో ఇలాగే మన డిసీజెస్ కూడా, ఒక డిసీజ్ వచ్చిందంటే అక్కడ మనకు దానికి తగిన జ్ఞానం లేదు. తగిన జ్ఞానం ఉంటే మనం ఫుడ్ కంట్రోల్ ఉంటాం. ఇప్పుడు షుగర్ ఎత్తుకోండి. షుగర్కి ఏంటి ఫస్ట్ మనం ఉండాల్సింది కంట్రోల్? తీపులు ఎక్కువ తినకుండా మనం సరైన కంట్రోల్లో ఉంటాం. ఎక్కువ తినకుండా మనం కంట్రోల్లో ఉండాలి. అలా కాకుండా ఆ జ్ఞానం లేనందువల్ల ఏం చేస్తారు? ఎక్కువ తీపులు తినేయడము, బాడీకి ఓవర్ షుగర్ ఇచ్చేయడము అనేది ఇది బేసిక్. సో ఆ జ్ఞానం మీకు వచ్చిందంటే మీరు ఎప్పుడైతే అది కంట్రోల్లో పెట్టుకుంటారో ఇక్కడ షుగర్ అన్నది మాయమైపోతుంది. మెడిసిన్స్ అనేది ఏంటంటే మీ యొక్క డిసీజ్ ని సప్రెస్ చేసి అలాగే కాన్స్టెంట్ గా లైఫ్ లాంగ్ ఉంచడమే మెడిసిన్. సో నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రి గారు ఎందుకు చెప్తారంటే, మీరు ఏదైనా ఫేస్ చేసి జ్ఞానం తెచ్చుకున్నప్పుడు మీ శరీరంలో రోగమైనా కరిగిపోతుంది.
మాత్రతో కరగదు. మాత్ర ఎక్కడికండి వెళ్తుంది? మాత్ర వేసుకున్నప్పుడు మీరు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్స్ కడుపులోకే కదా వెళ్తుంది. కడుపులోకి వెళ్ళి పనిచేస్తుంది. అంటే మనము ఎథరిక్ బాడీ అంటే రెండవ శరీరం దాకే మందులు వెళ్తుంది. మన కర్మలు గాని మన కర్మలు ఎందుకు వస్తాయంటే ఎమోషన్స్ మెంటల్ ఇష్యూస్ వల్ల వస్తాయి. ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ అన్నది థర్డ్ ఫోర్త్ బాడీ. సో మందులు మీరు సెకండ్ బాడీ వరకే ఇస్తారు. అప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ బాడీకి ఎలా పనిచేస్తుంది? థర్డ్ అండ్ ఫోర్త్ బాడీకి రీచ్ అయ్యేది కేవలం ధ్యానం ఒక్కటే, జ్ఞానం ఒక్కటే. ధ్యానం ద్వారా పొందే ఆ జ్ఞానం ఒక్కటే థర్డ్ అండ్ ఫోర్త్ బాడీకి వెళ్తుంది. ధ్యానంలో మీరు తీసుకునే శక్తి మీ ఎమోషనల్ బాడీని క్లియర్ చేస్తుంది, మీ మెంటల్ బాడీని క్లియర్ చేస్తుంది. అక్కడ ఏమంటే డైరెక్ట్ రూట్కే మంది ఇచ్చేస్తాం మనం. ఎప్పుడు చెట్లకి వేర్లకే నీళ్లు పోస్తాం. చెట్ల మీద మీరు ఎంత నీళ్లు చల్లినా, ఎంత ఆకుల్ని తుడిచి మీరు ఏం చేసినా నీళ్లు పోయకుండా, వేర్లకి నీళ్లు పోయకుండా చెట్లను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చెట్లు బ్రతకవు. అలాగే మనం ఇక్కడ చేసేది కూడా అదే అన్నమాట. కడుపుకు మెడిసిన్ ఇచ్చినా కూడా అది రెండో శరీరమే, సప్రెస్ అవుతూ ఉంటుంది అంతే. కానీ ఒక రోజు మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు షుగర్, అందుకు ఎగ్జాంపుల్ షుగర్ అండ్ బీపీనే. ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ అయిందంటే జీవితాంతం వేసుకోవాల్సిందే. కానీ మళ్ళీ రైజ్ అవుతానే ఉంటుంది. సడన్ గా రైజ్ అవుతుంది, పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం సప్రెస్ చేస్తున్నాం, కానీ దానికి పూర్తి మందు ఇవ్వడం అలోపతిలో లేదు. కానీ మనం భయానికి వాళ్ళ దగ్గరికి వెళ్తాము, తీసుకుంటాం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీ ఎమోషనల్ బాడీకి ఆ శక్తి వెళ్తుంది, ఆ ఎమోషనల్ బాడీని క్లెన్స్ చేస్తుంది. ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూడండి. అందులో చక్కగా అనిమేషన్ తో వీడియోస్ సహా మనకు చూపిస్తారు ఎలా మన కర్మలు ధ్యానం ద్వారా క్లియర్ అవుతుందని. సో మేడం కి చెప్పండి, మేడం మీరు గ్రూప్ లో స్పిరిచువల్ రియాలిటీ ఎవ్రీ వీక్ షేర్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఆ షేర్ చేయండి. పిఎంసి ఛానల్ చూడండి. పిఎంసి తెలుగు ఛానల్ చూసారంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా వింటే మీకే అర్థమవుతుంది. సో మన థర్డ్ బాడీ ఫోర్త్ బాడీ క్లెన్స్ అయితే కానీ మీ కర్మలు తీరవు. సో అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. మీరు ఎంత ధ్యానం చేస్తారో ఆ ధ్యాన శక్తి మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. దానికి ప్రతిరోజు మనమే ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా మనం 1 hour ధ్యానం చేసాం. సో 1 hour ధ్యానం చేసిందే మైండ్ ఎంత రిఫ్రెష్ అయింది. మీరు పండుకొని లేసి ఫుల్ నైట్ పడుకున్నా గానీ మన మనసుకు శాంతపడని మనసు ఇలా గ్రూప్ మెడిటేషన్స్ లో కూర్చోవడంతో చాలా వరకు శాంతపడుతుంది. అంటే మీ ఎమోషనల్ బాడీ క్లీన్ చేసుకుంటున్నారు. మీరు ధ్యానం చేయడం వల్ల ప్రతిరోజు ఎమోషనల్ బాడీ క్లీన్ అవుతుంది, ప్రతిరోజు మెంటల్ బాడీ క్లీన్ అవుతుంది. మనం ఎలా ప్రతిరోజు స్నానం చేసి ఈ పైన కనిపించే శరీరాన్ని శుభ్రం చేసుకుంటామో, ధ్యానం అనేది మన లోపల శరీరాలని శుభ్రం చేస్తుంది. ఇది ఆకాశ గంగా స్నానం అంటారు. మనము మామూలు వాటర్ తో ఎలా ఈ శరీరాన్ని కడుగుతామో మన లోపల శరీరాలని కడిగేది ఈ ప్రపంచ శక్తి, ఆకాశ గంగ అంటారు. ఆకాశ గంగ అంటే ప్రపంచ శక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, మనం పేర్లు చెప్పుకోవచ్చు. ఈ విశ్వశక్తి ఎప్పుడైతే మన లోపల ప్రవాహం అవుతుందో ఆ గంగా స్నానం వల్లే మన లోపల శరీరాలు శుభ్రం అవుతాయి. ఈ రోజు నేను 1 hour మెడిటేషన్ చేశానంటే నా అన్ని శరీరాలని నేను స్నానం చేయించాను. అంటే పరిపూర్ణమైన స్నానం అన్నమాట, కంప్లీట్ బాతింగ్. మనం తల స్నానం చేస్తే కూడా మన ఈ శరీరమే అయింది క్లీన్, లోపల శరీరాలు అవ్వలేదు. లోపల శరీరాలు ఆ స్నానం, గంగా స్నానం చేస్తే గాని క్లీన్ అవ్వదు. ప్రతిరోజు ధ్యానం అన్నది మీ యొక్క అశుభ్రతలను క్లీన్ చేసుకోవడమే. ఇవాళ నాకు ప్రతిరోజు చెప్తాం 80,000 థాట్స్ మనకు వస్తాయి. ఈ థాట్స్ ఎలా పోతాయి? మెంటల్ బాడీ క్లీనింగ్ అన్నమాట. ధ్యానం ఎప్పుడు ధ్యాన శక్తి లోపల పోతుందో అన్నిటిని తుడిచేస్తుంది. ధ్యానంలో మనకి ఆలోచనలు వస్తున్నాయి అంటున్నాం, అది రావటం కాదు. మీరు ఎప్పుడైతే ఆ ధ్యాన శక్తిని మీకు ఇచ్చుకుంటారో ఆలోచనలన్నీ మీ మనసు నుండి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోవడాన్ని అందరూ
ఆపోజిట్ గా వస్తున్నాయి అనుకుంటారు, అంతే, ఇంకేం లేదు. సో ప్రతిరోజు ధ్యానం అనేది ఆకాశ గంగా స్నానం. మనం ఈ స్నానం చేస్తామో లేదో ఆకాశ గంగా స్నానం ప్రతిరోజు చేయాలి. అండ్ కర్మ, కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ లేకుండా ఎఫెక్ట్ రాదు. ఇంకా మనకు సైంటిస్ట్ కూడా చెప్పారు, డాక్టర్ న్యూటన్ ఏం చెప్పారంటే, దర్ ఇస్ అన్ ఈక్వల్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఒక్కొక్క చర్యకి ప్రతిచర్య ఉంది. అంటే మనము మాటలు, చేతలు, ఆలోచనలు, ఎమోషన్స్, మెంటల్ ట్రిగర్స్, ఒక్కొక్క కదలిక, ఒక్కొక్క యాక్షన్ కి ప్రతిచర్య ఉంది. ఇప్పుడు నేను నవ్వానంటే మీరు నవ్వుతారు. నేనేదో భయపెట్టాను, అయ్యో ఇలా చేయకూడదు అలా చేయకూడదు, మేము భయపెట్టానంటే భయపడతారు. అంటే నా ఒక ప్రతి యాక్షన్ కి ఇక్కడ రియాక్షన్ ఉంది. అంటే మనం చేసే ప్రతి విషయానికి, ఒక్కొక్క కదలికకి, ఒక్కొక్క యాక్షన్ కి ప్రతిచర్య ఉంది. ఆ ప్రతిచర్యే కర్మ అంటాం. సో ఇప్పుడు మీకు మంచి కావాలంటే మీరు మంచే చేయండి, మీకు మంచే చేయండి, మంచే వస్తుంది. మీకు చెడు వచ్చిందంటే దాని వెనకాల ఏం యాక్షన్, మీ యాక్షనే ఉంది, మీ యాక్షన్ సరిగ్గా లేదు. ఒక బ్యాడ్ రియాక్షన్ మీకు ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే ఆ బ్యాడ్ రియాక్షన్ వెనకాల మూలం ఏంటి, మీ యాక్షన్స్. మనం చూస్తుంటాం ఇంటి పెద్దలు, వాళ్ళు ఇంటి పెద్ద కాబట్టి ఎక్కువ మొరవడం, అరవడం, తప్పు లేకుండా ఏదో ఒకటి చెప్పేయడం, ఇదంతా అంటే వాళ్ళ యాక్షన్సే కదా అక్కడ రియాక్షన్ అయ్యేది. సో ఇవంతా అర్థం చేసుకోవాలి. ఎవ్రీ యాక్షన్, ప్రతి కదలికకు మీకు రియాక్షన్ దొరుకుతుంది. మనం కదలికలు అంటే మన మాటలు శుద్ధి కావాలి. అంటే వాక్క్షేత్రం ఖచ్చితంగా ఉండాలి. వాక్క్షేత్రం శుభ్రంగా ఉంటే మీకు వాక్కు వల్ల ఏ కష్టాలు రాదు. ఆలోచన అంటే సంకల్ప క్షేత్రం. క్షేత్రం మంచి సంకల్పాలు ఉంటే మీ జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది. సో మంచి సంకల్పాలు ఉండాలి. వాక్క్షేత్రం శుద్ధి, మంచి వాక్కులు ఉండాలి. చేష్టలు, మీ యొక్క అంటే మీరు చేసే కర్మలు, పనులు, మీ యొక్క డైలీ రొటీన్ ఎంత చక్కగా ఉంటే మీకు అంత మంచి లైఫ్ ఉంటుంది. సో మనస వాచ కర్మణ అని మనం అనుకుంటాం. మనకు పెళ్లిల్లో కూడా ప్రామిస్ ఎలా చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ని చేయిలో చేయి పెట్టించి మనసా వాచ కర్మణ ఇద్దరు ఒకరికొకరు ఒద్దిగ్గా ఉంటాం, అన్యోన్యంగా ఉంటాం అని చెప్తారు. కానీ అది ఎవరికి అర్థం అవ్వదు. మనసా వాచ కర్మణ అంటే మీ వాక్కుల ద్వారా మంచిగా ఉండాలి, మీ ఆలోచనల ద్వారా మంచిగా ఉండాలి, మీ చేష్టల ద్వారా మంచిగా ఉండాలి. ఈ 3 విషయాలు. ఇంకా దాటి ఎమోషన్స్ ఎప్పుడు అనవసరమైన ఎమోషన్ వచ్చినా మీ ఎమోషన్స్ ని మీరు గమనించుకొని అక్కడ ఆ ఎమోషన్స్ ని క్లియర్ చేసుకోవాలి. మెంటల్ అటాక్స్, ట్రిగర్స్ అంటే ఒకరు ఏమన్నా చెప్పేస్తే ఇక్కడ ట్రిగర్ అవ్వకుండా వాళ్ళు ఎందుకు చెప్పారు, ఏమైపోయింది, మన ఏ రియాక్షన్ కి వాళ్ళు ఆ రియాక్షన్ ఇచ్చారు, ఇవంతా మీరు మ్యాచ్ చేసుకున్నారు, ఆలోచించారంటే అక్కడ అవి కూడా ఉండవు. సో ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి, మెంటల్ కంట్రోల్ ఉండాలి, మనసా వాచా కర్మణ కంట్రోల్ ఉండాలి. ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మన ఒక కాన్షియస్ గా మన చైతన్యం పెరుగుతూ పోతుంది. ఎప్పుడు మంచిగా మనం ఉంటే చైతన్యం పెరుగుతూ పోతుంది. సో ఇవన్నీ మనం పెంచుకోవాలంటే 5 విషయాలు చేయాలి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, సేవ. ఈ 5 విషయాలు చేయాలి. ఇంకోసారి చెప్తాను. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఆచార్య సాంగత్యం అంటే గురువుల బోధనలు వినాలి. ఆచార్య సాంగత్యం, గురువుల దగ్గర మనం ఉండడానికి టైం దొరికింది అంటే మనం పత్రిజీ దగ్గర మనం స్పెండ్ చేస్తాం కదా, పత్రిజీ ఉన్నప్పుడు. అలాగే మీ గురువులు ఎవరో వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా ఉండడానికి, వాళ్ళ సాంగత్యంలో ఉండడానికి ట్రై చేయాలి. వాళ్ళ సాంగత్యంలో ఉండేటప్పుడు వాళ్ళ ఆరాలో మనం ఉంటాం. మనం అక్కడ ఉంటే చాలు, నేర్చుకోవాల్సింది ఏం లే. వాళ్ళ ఆరా నుండి మన ఆరాకి మంచి విషయాలు షిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో సమాధులు, గురువుల యొక్క సమాధుల దగ్గర వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, అక్కడ ధ్యానం చేయాలి. గుళ్ళకు వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, ధ్యానం చేయాలి.
ఎప్పుడైతే ఇటువంటి ప్లేసెస్ కి మనం వెళ్ళి ధ్యానం చేసినప్పుడు అది ఆచార్య సాంగత్యం అన్నమాట, గురువుల సాంగత్యం. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు మనం ఏది వినకుండా చూడకుండానే అక్కడ వాళ్ళ ఆరాలో ఉండే జ్ఞానం అంతా మనకు వస్తుంది అనమాట. రిసీవింగ్ మోడ్ లో కూర్చోవడమే ధ్యానం. ఒక మంచి ఆ గురువుల దగ్గర వెళ్ళడం, సమాధుల దగ్గర వెళ్ళడం, గుళ్ళ దగ్గర వెళ్ళడం అనేది వెళ్తాము. కానీ రిసీవింగ్ మోడ్ ఏంటి, స్విచ్ ఆన్ అంటే ఏంటి, కూర్చొని ధ్యానంలో కూర్చున్నారంటే మీరు మీ స్విచ్ ఆన్ చేసేసారు. అక్కడ ఉండే మంచి వైబ్రేషన్స్, మంచి విషయాలు, జ్ఞానం అంతా మీకు రిసీవ్ అవుతుంది. స్విచ్ ఆన్ చేసుకోవడమే ధ్యానం. వెళ్ళండి ప్రతి ఒక్క అండ్ ప్రకృతికి వెళ్ళడం, నీళ్లు, వాటర్ ఫాల్స్, నదులు, ఇవంతా ఏంటంటే శక్తి క్షేత్రాలు. ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీరు ధ్యానంలో కూర్చోవడం అంటే మీరు స్విచ్ ఆన్ చేసుకోవడం. మీరు ఎప్పుడైతే స్విచ్ ఆన్ లో ఉంటారో అక్కడ ఉండే మంచి వైబ్రేషన్స్, పాజిటివ్నెస్, జ్ఞానం రిసీవింగ్ అవుతుంది అనమాట. ఆ రిసీవింగ్ అంటే ధ్యానంలో కూర్చోవాలి. మీరు చూడటం, ఫోటోలు ఎత్తుకోవడము, ఇంత బాగుంది అంత బాగుంది అనడంలో మీకు ఏమీ రాదు. అదొక విజన్ అంతే, అది ఒక చూపు, అది ఒక పిక్చర్, ఒక ఫోటో ఎత్తుతారు, ఫోటో అంతే. దాంట్లో నుంచి మీకు ఏం రాదు. మీరు స్విచ్ ఆన్ చేసుకోవాలంటే ధ్యానంలో కూర్చొని ఎప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటారో అక్కడ ఎనర్జీస్ మీరు రిసీవ్ చేసుకుంటారు. సో 4వది ఆచార్య సాంగత్యం. 5వది సేవ. సేవ అన్నప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు సేవ చేయడం. మీకు వచ్చే మంచి ఆపర్చునిటీస్ ని ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎప్పుడు నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పద్దు. మీ దగ్గరకు ఒక విషయం వచ్చిందంటే అది యూనివర్స్ మీకు బాధ్యతని ఇచ్చిందనమాట. ఆ బాధ్యతని చక్కగా తీసుకొని మీరు చేయండి. అండ్ ఇంకా కూడా మనకొచ్చి మనం ధర్మాలు అంటాం. ఆ ధర్మాలు కరెక్ట్ గా చేస్తే ఏ కర్మ అంటదు. శరీర ధర్మం, మనస్సు ధర్మం, ఆత్మ ధర్మం, ఈ 3 ధర్మాలు తిరిగి ఉన్నాయి. శరీర ధర్మం అంటే సరి అయిన ఆహారాన్ని, సరి అయిన సాత్విక ఆహారాన్ని మనకు మనం ఇచ్చుకోవడం. అంటే జీవహింస లేకుండా, ఏ ఒక్క మాంసాలు లేకుండా, జీవహింస లేకుండా సాత్వికమైన ఆహారాన్ని మనకు మనం ఇచ్చుకోవడం శరీర ధర్మం. మనస్సుకు ధర్మం అంటే ఏంటి, ఈ శరీర ధర్మం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు రాదు. శరీర ధర్మంలో లేనప్పుడే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే శరీరానికి సంబంధించిన కర్మలు శరీర ధర్మం లేనప్పుడు వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. సో శరీర ధర్మం ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యం, శరీర అనారోగ్యం ఈజ్ ఈక్వల్ టు అధర్మం. ఇంతే అన్నమాట. శరీర ధర్మంలో ఉంటే ఆరోగ్యం, శరీర అధర్మలో ఉంటే అనారోగ్యం. ఈక్వేషన్ లాగా రాసుకోండి. పెద్దగా మీకు అంతా రాసుకున్నా మీకు గుర్తుండదు. ఒట్టి ఈక్వేషన్. శరీర ధర్మం ఆరోగ్యం, అంతే. అది ఆపోజిట్ అనారోగ్యం. అదేలాగా మనస్సుకు ధర్మం ఏంటి, ఓవర్ థింకింగ్ చేయకూడదు. ధ్యానంలో కూర్చున్నారు, నాకు ఆలోచనలు వస్తుంది, అయ్యో ఆలోచన వద్దు, వెళ్ళిపో, అయ్యో నా వల్ల కాలే, ఆలోచన నేను చేయను, ఇంకా ధ్యానం, కళ్ళు తెరిచేస్తా. అది తప్పు. ఓవర్ థింకింగ్ అది మనసు ఒక ప్రకృతి. కానీ మనం ఏం చేయాలి, దాన్ని వదిలేసి శ్వాసను, ఏం థింకింగ్ నువ్వు ఏమన్నా చేసుకో, నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నా, నేను శ్వాసతోనే ఉంటా, నువ్వు ఏమన్నా చేసుకో, నీకు నాకు సంబంధంలో నేను ధ్యానం శ్వాసతోనే ఉంటా. మనం డైవర్ట్ అవ్వకుండా మన గమనాన్ని శ్వాసకి తిరిగి అది ఎన్నిసార్లు 1,00,000 సార్లు వెళ్ళిపోయినా మీరు ఓపికగా మీ శ్వాసకి మీరు మళ్ళిస్తూ ఉండాలి. మీ ధ్యాసని శ్వాసకు మళ్ళిస్తూ ఉండాలి. ఇది మీరు మనసుకు చేసే ధర్మం. ఈ ధర్మాన్ని చేశారంటే మనసు పరిపూర్ణమైన ఒక స్వచ్ఛత స్టేట్ కు వచ్చేస్తుంది. స్వచ్ఛమైన మనసు అంటాం కదా, ఆ స్వచ్ఛమైన మనసు రావాలంటే మనోధర్మం చేయాలి. మనోధర్మం దాన్ని గమనించకుండా, ఆలోచనలు లేకుండా ఎంతసేపు మీరు మనస్సుని ఖాళీగా ఉంచుకుంటారో అది మనోధర్మం. మీరు మనోధర్మాన్ని మీరు చేశారంటే మీకు ఎమోషన్స్ ఉండవు, మనసు ఖాళీగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది.
మెంటల్ ఇష్యూస్ ఉండవు, ఇవంతా ఏం ఉండవు అనమాట. ఇది మనసుకు చేయవలసిన ధర్మం. సో మనోధర్మాన్ని మీరు చేశారంటే ఆరోగ్యమైన మనస్సు, అంతే. మనోధర్మం చేయలేదన్నప్పుడే మీకు ఎమోషన్స్, ఎక్కడ మీకు ఎక్కువ ఎమోషన్స్ ఉందో, ఎక్కడ మెంటల్ ఇష్యూస్, నా వల్ల కాలని దగ్గర ఇలా తల పట్టుకుంటారు చాలా మంది. అప్పుడు ఏం చేస్తున్నారు, మీరు మనోధర్మాన్ని పాటించలేదు. మనోధర్మాన్ని ఎలా పాటించాలి మీరు చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్నారు అంటే మీకు మనసు ఖాళీ అవుతుంది. మనసు ఖాళీ అయింది అంటే మీరు మనోధర్మాన్ని పాటించారు. మనసు ఖాళీ అయితే ఇంకేం లేదు, మీరు హ్యాపీగా ఉంటారు. సో మనోధర్మం మీరు కరెక్ట్ గా ఉంటే మీకు మనసుకు సంబంధించిన ఏ విషయాలు మిమ్మల్ని బాధ పెట్టారు. ఆత్మధర్మం, ఆత్మధర్మం అంటే ఏంటి, ఆత్మకి శక్తిని ఇవ్వాలి. ప్రతిరోజు మీరు ధ్యానం చేసినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ వస్తేనే ఇక్కడ ఆత్మ ఉజ్వలం అవుతుంది. ప్రతిరోజు మీరు ధ్యానం చేశారు, ఇవాళ నేను ధ్యానం చేశానంటే నా ఆత్మ జ్యోతి ఒక 10% పెరిగింది అనుకోండి. ఈ 10% ఇంకా తిరిగి తగ్గదు. ఈ రోజు నేను సంపాదించిన నా 1 hour మెడిటేషన్ లో నేను 10% నా ఆత్మ జ్యోతిని బాగా ఉజ్వలం చేసుకున్నాను, అంటే ఇంకా బ్రైట్ చేసుకున్నాను. నా ఆత్మ జ్యోతి 10% పెరిగింది అంటే ఇది ఇంకా తగ్గదనమాట, అది పర్మనెంట్. రేపు ధ్యానం చేశాను, రేపు 20% అయింది, ఎల్లుండి ధ్యానం చేశాను 30% అయింది. ఇలా ఆత్మధర్మం అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగతి, ఈ మూడు చేయడం వల్ల ఆత్మజ్యోతి మీకు బాగా ప్రజ్వలం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఆత్మజ్యోతి పెరుగుతూనే ఉంటుంది. దీనికి వేరే అంటే బ్యాక్వర్డ్ రావటం లేదు. నేను ఇవాళ ధ్యానం చేయలే, నిన్న చేసిన నా జ్యోతి తగ్గిపోతుంది అన్నది లేదు. ఇప్పుడు మనము మామూలుగా దీపాలు వెలిగిస్తాం, ఆ దీపాలు ఎంతసేపు వెలుగుతాయి, ఆ నూనె వత్తి ఉన్నంత వరకే. నూనె వత్తి ఉన్నా కూడా దాన్ని వెలిగించాలి, వెలిగిస్తేనే అది వెలుగుతుంది. ఇప్పుడు మనము ధ్యానంలో కూర్చొని మనల్ని మనం వెలిగించుకోవాలి. ఈ వెలిగించుకోవడం నేను కళ్ళు మూసాను, కళ్ళు తెరిచేసాను, ధ్యానం అయిపోయింది, ఒక ఫ్యూ మినిట్స్ అయిపోయింది అంటే కాదు, అక్కడ వెలగదు. మీరు 1 hour కూర్చుంటేనే ఆత్మజ్యోతి వెలుగుతుంది, ఆ వెలుగు మల్టిపల్ అవుతుంది. మీకు ఎంత వెలుగు కావాలో అంతసేపు ధ్యానం చేయండి, అది మీ చాయిస్, మీ పర్సనల్ చాయిస్. ఎంతసేపు ఎంత ఆత్మజ్యోతి కావాలో అంత ధ్యానం, అంత స్వాధ్యాయం, అంత సజ్జన సాంగత్యం. సో ఈ మూడు విషయాల వల్లే ఆత్మధర్మాన్ని మనం చేస్తున్నాము. ఈ సేవ ద్వారా కూడా ఆత్మధర్మం. సో శరీర ధర్మం ఉండాలి, మనోధర్మం ఉండాలి, ఆత్మధర్మం ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు వీటికి సంబంధించిన మీకు ఉండవు. సో ఇవన్నీ మన చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. సో యాజ్ యు సో యు రీప్. నీ ఏ విత్తనాన్ని నాటుతావో అదే మీకు వస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇవన్నీ మీరు రాసి పెట్టుకుంటే చాలు, పెద్దగా పాఠాలు చదవక్కర్లేదు. మనం చేసే పాపమే మనకు పాపాన్ని ఇస్తుంది, మనం చేసే పుణ్యమే మనకు పుణ్యాన్ని ఇస్తుంది, మన భోగాలే మన భోగాన్ని ఇస్తుంది. సర్వరోగ నివారణ ధ్యానం. సో ఇవన్నీ, ఈ జ్ఞానం ఉంటేనే అన్ని మనకి జరుగుతుంది. సో పాపం కరిగిపోవాలంటే నువ్వు పాపం చేశానని ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, ఫస్ట్ పాపం చేశానని ఒప్పుకోవాలి, రెండోది పశ్చాత్తాపం. చేశాను కదా నేను, ఆ బాధ ఉండాలి. నువ్వు ఎంత బాధ ఇచ్చావో అంత బాధని ఇక్కడ ఫీల్ అవ్వాలి, అది పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తం, సరే ఇంత బాధని నేను ఇచ్చాను, ఫీల్ అవుతున్నా, దీనికి నేను పరిహారం చేయాలి. ఇవన్నీ చేస్తేనే అక్కడ కంప్లీట్ గా పరిహారం అయిపోయి క్లియర్ అయిపోతుంది. సో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. మన శత్రువులు ఎవరు అంటే ఎవ్వరు బయటలే, శత్రువులు మన లోపలే ఉన్నారు. మన భయం, మన పరిమిత జ్ఞానం అంటే ఒక కంప్లీట్ జ్ఞానం లేదు. ఒక విషయం గురించి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు చేస్తూ పోతూ ఉంటాం. ఏ విషయం మీకు కావాలో, ఏ విషయం నుండి మీరు బయటపడాలో ఆ విషయానికి కావాల్సిన పరిపూర్ణ జ్ఞానాన్ని సేకరించండి. పిఎంసి వినండి, పిఎంసి తెలుగు ఛానల్ వినండి. మీరు హిందీ తెలుసు అంటే పిఎంసి హిందీ,
ఇంగ్లీష్ తెలుసు అంటే పిఎంసి ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ లో మనకు పిఎంసి ఛానల్ ఉందండి, యూట్యూబ్ ఛానల్. అవన్నీ చూడండి. మీ పరిమిత జ్ఞానాన్ని పెంచుకోండి. ఇప్పుడు కర్మ సిద్ధాంతం నేను చెప్పిన దాంతో అయిపోదు. పిఎంసిలో కర్మ సిద్ధాంతం అని వేశారంటే, టైప్ చేశారంటే ఓ వీడియోస్ దండిగా వస్తుంది. అన్ని వినండి ఓపిక్గా. అన్ని ఇవాళే వినాలని కాదు, ప్రతిరోజు ఒక్కొక్కటి వినండి, ప్రతిరోజు ఒక్కొక్కటి వినండి, అంతే. సో ఇక్కడ మన భయమే మన శత్రువు, మన పరిమిత జ్ఞానమే మన శత్రువు. మన సిద్ధులు, ధ్యానం చేసినప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. ఇంకోరు మనసు అర్థం చేసుకునేస్తాం, ఇంకోరు మైండ్ రీడింగ్ చేయడం తెలుస్తుంది, ఇంకోరు ఇలా చేశారని కనిపెట్టడం తెలుస్తుంది. ఇలాంటి సిద్ధుల్ని గర్వంగా ఫీల్ అవ్వకూడదు. మీకు సిద్ధులు ఉన్నాయి, మీకు సిద్ధులు బయట వస్తాయి, కానీ ఆ గర్వంగా ఫీల్ అయ్యి అది అందరికీ చెప్పుకొని గొప్పలు చెప్పుకోవడం చేయకూడదు. మీ సిద్ధులు మీ వరకే పెట్టుకొని మీరు హ్యాపీగా, ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎంత మంచిగా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. అబ్బా నేను చక్కగా ధ్యానం చేసుకున్నా, అందుకే నాకు ఈ సిద్ధులు వచ్చింది, నేను గ్రేట్, సో చంద్రకళ సూపర్, నువ్వు చాలా గ్రేట్, ఎంత బాగా ధ్యానం చేసావు, అందుకే నీకు ఈ సిద్ధి వచ్చింది. అలా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, కానీ గొప్పలకి పోవద్దు. చూసావా నాకు ఈ సిద్ధి వచ్చింది, నాకు వచ్చింది, నీకు రాలేదే అని ఇలా పిల్లలు ఆడుకుంటారు కదా, అలా చేయొద్దండి. నాకు ఈ సిద్ధి వచ్చింది, నీకు రాలే, నువ్వు ఒకటిగానే కదా ధ్యానం స్టార్ట్ చేసాము, నాకు ఇది వచ్చింది నీకు రాలేదే, అలా అంతా మనం మాట్లాడకూడదు, మన సిద్ధుల్ని ప్రదర్శించకూడదు. సో సిద్ధుల్ని ప్రదర్శించకూడదు, ఇది మన శత్రువు. ఎప్పుడు మనం సిద్ధుల్ని ప్రదర్శిస్తామో అక్కడ మన జ్ఞానం అడ్డుగోడలాగా నిలిచిపోతుంది, ఇంకా ఎదగం. ఎప్పుడు సిద్ధుల్ని ప్రదర్శిస్తామో ఇంకా ఎదగము, అగైన్ కర్మలో పడతాం. సో ఇది మన శత్రువు. తిరిగి వృద్ధాప్యం. మనము ఈ విషయాలంతా ఇప్పుడు దొరికినప్పుడే చేసుకోవాలా. నేను రిటైర్ అయినాక చేసుకుంటాను, నా పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాక, నా ఫ్యామిలీ ఇష్యూస్ అయిపోయినాక, అన్ని అయిపోయినాక చేసుకుంటామంటే బాడీ మైండ్ కోఆపరేట్ చేయదు. వృద్ధాప్యంలో మీరు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదరదు, మనసు నిలకడ ఉండదు. ఈ రెండు మీరు తెచ్చుకున్నా కూడా వృద్ధాప్యంలో టైం ఎక్కువ. ఇప్పుడు చేసాము, ఇప్పుడు మంచి యవ్వనంలో చేసామంటే 1 hour చాలు. వృద్ధాప్యంలో ఈ 1 hour ధ్యానంలో మీరు పొందే ఒక విషయాన్ని అప్పుడు 4 గంటలు చేసినా పొందరు. సో వృద్ధాప్యంలో మీరు చేసుకుంటానని మీరు పోస్ట్పోన్ చేశారు, స్పిరిచువాలిటీ తెలిసి కూడా మీరు స్టాప్ చేసేసుకున్నారు. నేను ఆఫీస్ వెళ్తున్నా, ఇంట్లో పనులు చేసుకుంటున్నా, ఫ్యామిలీని చూసుకుంటున్నా, నాకు ఇంక ధ్యానంకి టైం లేని అనే వాళ్ళకి, వృద్ధాప్యంలో నేను చేసుకుంటాననే వాళ్ళకి ఇప్పుడు 1 hour లో పొందే ప్రయోజనం అప్పుడు 4 గంటలు 5 గంటలు చేసినా మీకు రాదు. ముందు శరీరం కూర్చోదు వృద్ధాప్యంలో. సో ఇదన్నీ మన శత్రువులు. 4 శత్రువులు ఏంటి? భయం, పరిమిత జ్ఞానం, సిద్ధులు, వృద్ధాప్యం. ఈ 4 శత్రువుల్ని జయించాలి. ఈ 4 శత్రువుల్ని జయించినప్పుడు మీకు కర్మలు ఉండవు. సో ఇవన్నీ పాసిబిలిటీస్ అన్నమాట, అంతే. సత్యం వధ ధర్మం చర. సత్యంనే మాట్లాడండి, ధర్మంనే పాటించండి, మీకే కర్మలు అంటాం. సత్యం వద అంటే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, సత్యాన్నే పలకాలి. ధర్మం చర, ధర్మాన్ని ఫాలో చేయాలి, ధర్మమే మీరు చేయాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శరీర ధర్మం, మనస్సు ధర్మం, ఆత్మధర్మం అని. ధర్మాన్ని ఎప్పుడు మీరు ఫాలో చేస్తారో కర్మలు రావు. కారణ కార్య సంబంధం, కారణం లేకుండా ఏ కార్యం జరగదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పో దీపో భవ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన ఒక దీపాన్ని మనం వెలిగించుకోవాలి. మనం ఎప్పుడు ధ్యానం చేస్తామో మన ఆత్మజ్యోతి వెలుగుతూ పోతూ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. సో అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవడం, నీ ఆత్మజ్యోతిని నువ్వే పెంచుకోవడం. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ 3 కనెక్షన్. ఇప్పుడు మీరు అనుభవించేదంతా మీరు పాస్ట్ లో వేసిన విత్తనాలు. ఇప్పుడు వేసే విత్తనాలంతా ఫ్యూచర్ లో మీకు ఫలితాలుగా దొరుకుతాయి. ఇందులో ఏ మార్పు లేదు. ఇవన్నీ సత్యాలు. ఈ సత్యాలు మాట్లాడాలి, ఈ సత్యాలనే ఈ ధర్మాలుగా మనం పాటించాలి.
అన్నిటి గురించి తెలుసుకోండి. థర్డ్ ఐ గురించి తెలుసుకోండి. 7 బాడీస్ ఉన్నాయని తెలుసుకోండి. 7 చక్రాస్ ఉన్నాయని తెలుసుకోండి. మన 4 గుణాలు ఉన్నాయి తెలుసుకోండి. ధర్మంలో ఉండండి, సత్యాన్ని పలకండి. మధ్య మార్గంలో ఉన్నప్పుడు ఏ కర్మలు అంటావు. మధ్య మార్గం చాలా మంది ఎక్కువ నవ్వుతూ ఉంటారు లేదా ఎక్కువ ఏడుస్తుంటారు. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. మధ్య మార్గంలో ఉండండి. ఈ ఎక్స్ట్రీమ్ మోస్ట్ నెగటివ్ ఎక్స్ట్రీమ్ పోకూడదు, మోస్ట్ పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పోకూడదు. మధ్య మార్గంలో ఉంటే కర్మలు అంటావు. కర్మ అన్నది యూనివర్సల్ లా, దీన్ని ఎవరు ఇది చేయలేదు. ఇప్పుడు మీరు చేసే ప్రతి కదలిక, నేను మాట్లాడేది, నేను వినేది, నేను ఇప్పుడు మిమ్మల్ని చూసేది, ప్రతిదీ నా ఆత్మ నమోదు చేస్తూ ఉంది. ప్రతి క్షణం నమోదు చేస్తూ ఉంది. దీన్నే ఆకాశిక్ రికార్డ్ అంటారు. అలాగే మీరు చేసే ప్రతి విషయాన్ని మీ మనస్సు నమోదు చేస్తూ ఉంది. అదే మీ ఆకాశిక్ రికార్డ్. సో సృష్టి ఎలా అయితే చేసిందంటే, ఏ దేవుడు గాని ఏ మాస్టర్స్ గాని మిమ్మల్ని గమనించడమో మీ చిట్టాలు రాయడమో లేదు. చిత్రగుప్త చిట్టాలు అంటారు. మనం యమలోకానికి వెళ్తే మనం చిత్రగుప్తుడు మన కర్మలన్నీ చదువుతాడు అంటాడు. అక్కడ చిత్రగుప్తుడు అనే కన్నా అది ఏం చెప్పాలంటే గుప్త చిత్రాలు, సీక్రెట్ గా నమోదులు. మన యొక్క ఆత్మ ప్రతి కదలికను నమోదు చేస్తూ ఉంటుంది. అదే గుప్త చిత్రాలు అంటారు. అదే ఆకాశిక్ రికార్డ్స్. సో ప్రతిదీ మనం అనుకుంటాం, నేను పోలీస్ని ఏమారిచి, నేను ఎంత మర్డర్ చేసి, నేను ఏమారిచి టాలెంట్ అనుకుంటాం. అక్కడ ఆత్మ నమోదు చేసేసింది. ఈ పాపానికి పండాల్సింది. ఆ పాపం పండినప్పుడు నువ్వు ఆ కర్మ అనుభవిస్తావు. అండ్ మన ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎత్తుకుంటే పైలోకంలో మన ఈ పాప కర్మలు పుణ్యకర్మలకి ఎలాంటి విషయాలు, ఎలాంటి పనిష్మెంట్స్ ఉందో అదే సేమ్ టు సేమ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అదే. ఒకరు మర్డర్ చేశారంటే వాళ్ళకి ఆయుల్ దండనో లేకపోతే ఉరి శిక్ష ఎలా వేస్తారో అలాంటి విషయాలే మన కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా పైలోకాల్లో కూడా ఇదే శిక్షలే అన్నమాట. పైలోకంలో ఉండే శిక్షలే ఆల్మోస్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. ఒక తప్పు చేసి వాడిని జైల్లో పెట్టి వాడు బయట వచ్చాడు, వాడు అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మారుతాడు. ఒక మార్పు రావాలంటే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ పనిష్మెంట్ నీకు నువ్వుగా ఇచ్చుకుంటే ఇంకెవరు రారు. నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకొని నీకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చుకుంటే ఆ పాపం నువ్వే కరిగించుకుంటావు. అక్కడ నువ్వు అర్థం చేసుకోలేదంటే ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి థర్డ్ పర్సన్ వస్తారనమాట. ఇదే కర్మ సిద్ధాంతం. సో నేను వీలైనంత షార్ట్ గా నాకు తెలిసినవన్నీ నేను షేర్ చేసుకున్నాను మాస్టర్స్. ఇంకా కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్క మాస్టర్ చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని వినండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు కర్మ సిద్ధాంతం టాపిక్ తీసుకొని ఎన్ని అంశాలను కవర్ చేశారంటే ఈ గంటలో అన్ని హైలైట్ పాయింట్స్ మేడం. ప్రతి రోజు మనం నిత్యం వీటిని ఎరుకతో గుర్తు చేసుకుంటూ ఉండాలి మేడం. అప్పుడే మనం ఇదన్నీ ఒక్కొక్క సెంటెన్స్ గా రాసేసుకొని ఒక చక్కగా పేపర్ ఒక దిక్కు అక్కిచ్చేసుకోండి. మీ కబోర్డ్ లోనో లేకుంటే మీ బుక్ లోనే పెట్టేసుకోండి. ప్రతిరోజు మనం దీన్ని చదువుకోవాలి. దీన్ని చదువుకున్నప్పుడు మన అవేర్నెస్ పెరుగుతుంది. సో మనం నిత్య జీవితంలో ఈ విషయాలు మనం తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో బాధల నుండి మనము అందులో పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో నేను వచ్చి అలాగే చేస్తా, అన్ని రాసేసుకుంటా. పెద్ద స్టోరీస్ కాదు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. కర్మ అంటే మనం చేసే పాప పుణ్యాలు. సో ఇలాంటి చిన్నవి ఇవన్నీ రాసేసుకుంటే దాన్ని ప్రతిరోజు చదవాలి. మీరు భగవద్గీత ప్రతిరోజు చదువుతారో లేదో కర్మ సిద్ధాంతం చదవాలి. మీరు పూజ చేస్తారో లేదో కర్మ సిద్ధాంతం ప్రతిరోజు చదవాలి. మీ పిల్లలకి చెప్పియాలి. పిల్లలకి ఇప్పటి నుంచి కర్మ సిద్ధాంతం చెప్తే వాళ్ళ జీవితంలో ఎంతో హాయిగా ఉంటారు. ఎవ్వరి యొక్క హెల్ప్ అక్కర్లేదన్నమాట వాళ్ళకి. ఎస్ అండి, థ్యాంక్ యూ మేడం. మనకు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడదాం. రాధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. రాధా మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం గారు. నమస్తే. సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం గారు. అంటే ప్రతి విషయాన్ని కూడాను చాలా చక్కగా ఎంత షార్ట్ టైంలో అది ఏ రకంగా రీచ్ అవ్వాలి, ఈవెన్
కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుండి కూడాను పాత వాళ్ళు వింటున్నప్పుడు కూడాను అది చాలా చక్కగా ఇంకా వినాలి వినాలి అన్న ఇంట్రెస్ట్ గా చాలా చక్కగా బాగా చెప్పారు మేడం గారు. అయితే చిన్న డౌట్ ఏంటంటే, అంటే ఒక ఫాదర్ డాటర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాళ్ళిద్దరికి కూడా ఎంత రకంగా చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు. అయితే ఈ రకంగా ఎంతో కొంత ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది కదా, దీని మనోధర్మం ప్రకారం ఏ రకంగా దాన్ని పాటించి సాల్వ్ చేసుకోవాలి? వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, అదొక్కటే సొల్యూషన్. వాళ్ళిద్దరికి ఎక్కడ అభిప్రాయ భేదాలు వచ్చిందో వాళ్ళే కూర్చొని మాట్లాడుకొని, ఆ అభిప్రాయ భేదాలు వచ్చిన కాడ వాళ్ళు ఇక్కడ నేను ఇలా చెప్పాను అలా మీకు అర్థమైంది మార్చి, ఎప్పుడు కూడా ఒకరు ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనకు అది వేరే విధంగా అర్థమైనప్పుడే అక్కడ క్లాషెస్ వస్తుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళిద్దరిలో అభిప్రాయ భేదాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్నప్పుడే అక్కడ మార్పు వస్తుంది, లేకుంటే రాదు. మీరెంత చెప్పినా ప్రయోజనం లే, వాళ్ళ ఇద్దరికై వాళ్ళు కూర్చోవాలి, అప్పుడే అక్కడ మార్పు వస్తుంది. అయితే ఇలాంటప్పుడు మూడో వ్యక్తిగా మన పాత్ర అన్నది మనం ఎలా ఉండాలి? మూడో వ్యక్తిగా మీరు ఇదే సజెస్ట్ చేయాలి, మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటేనే డిసాల్వ్ అవుతుంది, లేదా ఇది ఇంకా అల్లుకొని మల్టిపుల్ అవుతుంది. ఫస్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మీరిద్దరు విరోధులు కాదు చెప్పండి అంతే. అవునవును. అంతకు మించి మీరేం చేయలేరు మేడం, ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్యలో సంబంధించిన కర్మ వాళ్ళే తీర్చుకోవాలి. ఇందులో మన పాత్ర అంటే ఏమీ లేదైతే. ఏం లేదు, మీరు వచ్చి సజెషన్ ఇవ్వగలుగుతారు అంతే. ఓకే మేడం. సరైన సలహా ఇవ్వండి అంతే. ఆ సలహా కూడా వినలేదంటే వాళ్ళ కర్మ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఇలాగే కొట్టుకుంటారు. ఎప్పుడు కర్మ తీవ్రత తగ్గుతుందో అది ఎప్పుడు పర్మనెంట్ కాదు. ఇది కూడా ఇవాళ జరిగేది రేపటికి అంతం అవ్వాల్సిందే, దానికి ఒక అంతం ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది. అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సింది. వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవ్వలేదు అంటే మీరు అది అయ్యేదాకా మీరు ఓర్చుకోవాల్సిందే, వాళ్ళు ఓర్చుకోవాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. ప్రతిదీ అంతం అవుతుంది, అంతం లేనిది ఏదీ లేదు, మార్పు లేనిది ఏదీ లేదు. ప్రకృతి అన్నాక ఈ భూలోకం అన్నాక ప్రతిరోజు మార్పు సహజం. ఆ మార్పు రావడం వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి అంతే. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ. సో అనవసరంగా వాళ్ళ విషయాల్లో మీరు జోక్యం చేసుకున్నారనుకోండి, ఆ కర్మలు కాస్త మీరు తీసుకుంటారు, మనం డ్రైన్ అయిపోతాం, మన ఎనర్జీస్ డ్రైన్ అయిపోతాయి. అది అక్కర్లేదు. చెప్పి ఊరుకోండి, మీకు తోచింది చెప్పి సలహాలు ఇచ్చి ఊరుకోండి. వాళ్ళకు ఆ ఒక తీవ్రత తగ్గేదాకా అక్కడ మార్పు రాదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ధ్యానం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, అది చేయని వాళ్ళకి టైం పడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మహావతార్ ఫౌండేషన్ సభ్యులందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మీరు కూడా మాకు సెషన్ ఇస్తూ ఉండాలి మేడం. ఈ రోజు ట్రై చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ టైం నాది కిచెన్ టైం అండి. ఇప్పుడు లీవ్ కాబట్టి నేను వచ్చాను, అందుకే మార్నింగ్ టైమ్స్ లో నేను ఎప్పుడు కమిట్ అవ్వను. మేడం ఇంకా లేనన్నారని ఇవాళ వచ్చాను. ఇప్పుడు ఇంకా నాకు ఫుల్ వర్క్ ఉంది. ఇంకా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందించాల్సిన జ్ఞానం మీ ద్వారా కర్మ సిద్ధాంతం సబ్జెక్ట్ అందించాల్సింది కాబట్టి మీకు యూనివర్స్ అవకాశం ఇచ్చిందేమో మేడం. మాకు కూడా ఈ అంశాలను తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికి థ్యాంక్ యూ. సో అందరికి ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు అందరికి. హార్ట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా సెషన్ ని చక్కగా విని రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఫాలో అవ్వండి. అందరూ సుఖంగా ఉండి ఎదిగి ఇంకా జన్మ లేని స్థితికి చేరడమే మన అందరి యొక్క గోలు. ఈ గోల్ మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. కర్మల నుండి ఎప్పుడైతే మీరు కర్మలు కంప్లీట్ చేసుకుంటారో ఇంకా అదే అన్నమాట ఎవల్యూషన్. సో కర్మ ఇస్ ఎవల్యూషన్ థియరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.